శ్రీ వాస్వాంబాయే నమః. భక్త మహాశయులకు అనంతపురం జిల్లా పాత ఊరు ఆర్యవైశ్య సంఘం వారు అందిస్తున్న శ్రావణమాసం కానుక. దక్షిణాయనం వచ్చింది అని అంటే హిందువులకు పండుగలు, నోములు, వ్రతములు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయతాండం చేస్తున్న నేపథ్యంలో మన పట్టణము లాక్డౌన్ కారణంగా భక్తాదులు దేవాలయమునకు రాలేక, వేద పండితులు మన గృహమునకు వచ్చి పూజా విధానం జరిపించలేకపోవడము జరుగుతున్నది. ఈ కారణముల దృష్ట్యా భక్తాదుల వినతి మేరకు నాగుల చవితి మరియు గరుడ పంచమి పూజా విధానమును మీకందరికీ ఆడియో రూపంలో అందిస్తున్నాము. మీ గృహమునందు పూజా కార్యక్రమాలు గావించుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలరు. ఇట్లు దూపకుంట్ల సాయినాథ్ గుప్తా ప్రధాన కోశాధికారి మరియు సహాయక కోశాధికారి శ్రీ తమ్మండ్ర నగేష్ గుప్తా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. హరి ఓం. ఓం దేవీం వాచమనిజంతు దేవాంస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సా నో ముంద్రేషు మూర్జం దుహానాదేనుర్వాగస్మానుపతిష్ఠుదైతు. యస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ. తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారాం ధాతారాం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యహం. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః. తత్ర శ్రీవిజయోర్భూతిధ్రువా నీతిర్మతిర్మమ. అనన్యా చింతయంతో మా ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్మృతే సకలకల్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తవ్రజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తు దైవ విద్యాబలం దైవబలం తు దేవలక్ష్మీపదే తేంగురికం స్మరామి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఈరోజు జరగబో కార్యక్రమము నాగుల చవితి మరియు గరుడ పంచమి వ్రత విధానం గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. మొట్టమొదట దీని ప్రశస్తం ఒక 2 నిమిషాలు గమనించవలసిందిగా ప్రార్థన. నాగుల చవితి అంటే నాగమయ్య అనగా సుబ్రహ్మణ్య స్వామికి చేసే తంతును నాగుల చవితి అంటారు. ఈ కరోనా కాలంలో ఈ నాగుల చవితి మనం పుట్ట దగ్గరికి కానీ దేవతా విగ్రహాల దగ్గర కానీ పోయి పాలు పోసి మనం నివేదన చేసుకునే దానికి కొంత కష్టం ఉందన్నమాట. కాబట్టి ఆ కష్టానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో నాగ ప్రతిమ అంటే నాగుల యొక్క విగ్రహం కానీ లేదు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కానీ అది కూడా లేకపోతే ఎట్లా స్వామి అనుకోవచ్చు మీరు. దానికి కూడా ఒక వేదశాస్త్రంలో స్కాంద పురాణంలో ఒక విషయం చెప్పినాడు. ఏం చెప్పినాడు రా అంటే తమలపాకు తీసుకొని ఆ తమలపాకుకు ఈనెలు కానీ తొడిమె కానీ అంచు కానీ ఏమీ పోకుండా శుభ్రమైన ఒక తమలపాకు తీసుకొని దానికి గంధముతో నాగుల యొక్క ప్రతిమ అంటే నాగ రూపాన్ని ఆ తమలపాకు మీద రాసుకొని దానికి పూజ చేసినా కానీ సంపూర్ణమైన నాగుల చవితి వ్రత విధానం చేసిన ఫలితమే వస్తుందని చెప్పి స్కాంద పురాణంలో పార్వతీదేవికి ఈశ్వరుడు ఉవాచ చెప్పినాడనమాట. ఈ స్కాంద పురాణంలో విశేషంగా ఇది చెప్పబడింది అన్నమాట. ఈశ్వరుడు అమ్మవారికి ఏం చెప్పినాడంటే తమలపాకు మీద అంటే ఛిద్రము లేకుండా అంటే ఎలాంటి రంధ్రములు లేకుండా శుభ్రమైన తమలపాకుని తీసుకొని గంధముతో నాగుల యొక్క ప్రతిమను అంటే ఆ రూపాన్ని ఆ గంధముతో రాసి దానికి పూజ చేసుకున్నా కానీ మనకు నాగుల చవితి చేసిన ఫలితం వస్తుందని చెప్పి ఆర్యోక్తి. ఇది స్కాంద పురాణంలో ఉంది. తర్వాత నాగుల చవితి అయిన మరుసటి రోజు మనం వాడుకల గరుడ పంచమి అంటూ ఉంటాం అన్నమాట. ఈ గరుడ పంచమికి అనేది గరుడ పంచమికి ఎవరు అధిష్టాన దేవత, ఆ రోజు ఏ దేవతకు మనం పూజ చేస్తామంటే చాలామంది మేము నాగప్పగా చేసుకుంటాం స్వామి అనుకుంటూ ఉంటారనమాట. అది 100కి 100 రూపాయలు తప్పు. నాగుల చవితి రోజు నాగులకు పాలు పోసుకొని ఆ యొక్క గంధముతో ఉన్న
నాగ ప్రతిమను పూజ చేయడం కానీ, నాగ యొక్క విగ్రహానికి పూజ చేయడం కానీ, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పూజ చేసుకొని మరుసటి దినం కూడా అంటే గరుడ పంచమి రోజు కూడా నాగులకు మరలి పాలు పోసి ఉద్వాసన చేసుకుంటాం. అదే రోజు ఈ గరుడ పంచమికి అధిష్టాన దేవత ఎవర్రా అంటే పనిగౌరి. అంటే ఈ గరుడ పంచమి వ్రతములో వచ్చే దేవత ఎవర్రా అంటే పనిగౌరి అమ్మవారు అన్నమాట. ఆ పనిగౌరి అమ్మవారికే మనం చేసే ఈ విధి విధానం అంతా కూడా గరుడ పంచమి నోము అని చెప్తూ ఉంటాము. ఇది పూర్వము 2 విధాలుగా చెప్పినారు. ఏమిరా అంటే గరుత్మంతుని నుంచి నాగులు విముక్తి పొందిన దినం అంటారు. తర్వాత మనకు వాడుక భాషలో అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఇంటి అందుండే అందరూ కూడా అన్యోన్యమైన సంసారం ఉండేదానికోసము, అన్నా చెల్లెలంతా కూడా బాగుండేదానికోసము ఈ యొక్క గరుడ పంచమి వ్రతం చేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఈ గరుడ పంచమి నోము అనేది ఎవరైనా సరే ఆడవారు అన్నదమ్ములు ఉంటే కనుక ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఇదేమి మనకు గరుడ పంచమి నోము మా ఇంట్లో లేదు స్వామి అనే భావన లేకుండా పుట్టింటి వాళ్ళు చల్లగా ఉండేదానికోసము విశేషంగా ఈ గరుడ పంచమి నోము మనము ఆచరిస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనం రక్షాబంధనం చేస్తాం, ఏది శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజు. అదేవిధంగా ఈ అన్నా చెల్లెలు బాగుండేదానికోసమే మనకు మొట్టమొదట అంటే ప్రాచీన కాలంలో మనకు నిర్ణయం చేసింది ఏమిరా అంటే గరుడ పంచమి నోమే. ఈ నోము చేసుకొని ఆ పనిగౌరి దేవతకు పూజించిన అక్షతలు అక్కలు లేదా చెల్లెలు ఇద్దరు కూడా అన్నదమ్ముల మీద ఆ అక్షతలు వేసి పెద్దవారైతే కనుక వారు నమస్కారం చేసుకోవాలా, చిన్నవారైతే కనుక వీరే అన్నగారికి నమస్కారం చేసుకోవాలన్నమాట. ఏది ఏమైనా అక్క కానీ చెల్లెలు కానీ అక్షతలు తల మీద వేసి నమస్కారం చేసుకోవడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. విశేషంగా పుట్టినిళ్ళు చాలా బాగుండేదానికోసము, అన్ని విధాల అభివృద్ధి ఉండేదానికోసము, తిరిగి మళ్ళీ పసుపు కుంకుమ మనకు కూడా 5వ తనాన్ని ప్రసాదించేది కూడా గౌరీదేవే. కాబట్టి ఈ యొక్క గరుడ పంచమి అనేది ఈ విధముగా మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. మొట్టమొదట ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని చెప్తూ ఉన్నాను. దీనికి కావాల్సిన సామాగ్రి చిట్ట చివర మీకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా తెలియజేస్తాం. మొట్టమొదట దీపారాధన. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 2 దీపాలలో 2 ఒత్తులతో అంటే వెరసి 4 ఒత్తులు అవుతాయన్నమాట. ఈ 4 ఒత్తులతో ఈ యొక్క దీపారాధన చేసుకోవాల్సిందిగా ప్రార్థన. కాబట్టి మొట్టమొదటగా ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చేయవలసిందిగా మనవి. ఈ దీపారాధన చేసేటప్పుడు పలకవలసిన మంత్రము దయచేసి గమనించగలరు. ఓం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే దీపమహాలక్ష్మీదేవ్యే నమః. ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ యొక్క దీపపు కుందులకు పసుపు కుంకుమ కొద్దిగా తగిలించి అక్షతలు పుష్పము ఆ దీపాల దగ్గర వేయవలసిందిగా ప్రార్థన. ఓం భోదీపదే విరూపస్వం కర్మ సాక్షిణ విఘ్నకృత్ యావత్ పూజాం కరిష్యామి తావత్వం శిస్తురో భవ దీపారాధన అయం ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. విధిగా అందరూ కూడా సంధ్యావందన పాత్రలు అనగా ఒక గ్లాసు, ఒక ప్లేటు, ఒక ఉద్ధరేణి ఇది దగ్గరగా ఉంచుకొని జలమును ఆ గ్లాసు నందు నింపుకోవలసిందిగా ప్రార్థన. మొట్టమొదట ఆ నింపిన జలముతో తల మీద 3 మార్లు నీటిని ప్రోక్షణ చేసుకోవలను. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో వివ యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. హస్తం ప్రక్షాళ్య మొట్టమొదట ఒక ఉద్ధరేణితో నీరుని తీసుకొని చేతిని శుభ్రపరచుకోవాల్సిందిగా ప్రార్థన. మరలా కేశవనామములు అనగా మొదటి 3 మార్లు ఆచమనం చేయవలసిందిగా ప్రార్థన. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. మరలా కొద్దిగా నీటిని చేతునందు ఉంచుకొని పల్లెరంలోకి విసర్జించవలసిందిగా ప్రార్థన అనగా వేయవలసిందిగా ప్రార్థన. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కొన్ని అక్షతలు తీసుకొని గుర్తుపెట్టుకోండి, గరుడ పంచమి వ్రతానికి అనగా పనిగౌరి వ్రతం పూజ చేసే కాలమునందు ఎర్రటి అక్షతలతో మాత్రమే పూజ చేయవలను. గణపతి పూజ చేసేటప్పుడు పసుపు అక్షతలను వాడవలసిందిగా ప్రార్థన. ఇది ఈ యొక్క గరుడ పంచమి నోముకు విధి అన్నమాట. కాబట్టి మొట్టమొదట కొన్ని పసుపు అక్షతలు తీసుకొని ముక్కు యందు వాసన పీల్చి వీపు భాగానికి వేయవలసిందిగా ప్రార్థన. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూంబారకా ఏతేషామ విరోధేన పూజాకర్మ సమారభేత్ అపసర్పంతు ఏ భూతా భూంస్థితా ఏ భూతా విఘ్నకర్తారాస్తేన శృంతు శివాగ్నయ అపక్రామంతు భూతాద్యా పిశాచో సర్వతో దిశం ఏతేషామ విరోధేన పూజాకర్మ సమారభేత్. మరల ఉంగరం వేలును బొటన వేలును కుడి ముక్కుకు తగిలించవలసిందిగా ప్రార్థన. కుడి చేతి యొక్క ఉంగరం వేలును మరల బొటన వేలును నాసికమనగా ముక్కుకు తగిలించవలసిందిగా ప్రార్థన. ఓం పలకండి. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామ ఇద ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. తీసేసేయండి. మరలా అందరూ కూడా అక్షతలు ఎడమ చేతిలో వేసుకొని కుడి చేతిని మూసి కుడి తొడ మీద ఉంచుకోవలసిందిగా ప్రార్థన. పలకండి. అందరూ కూడా మమ అనుకోండి. ఓం మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరదిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ వరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య నైరుతిదిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యమప్రదేశే. మీరందరూ కూడా మమ స్వగృహే అనుకోండి. ఎవరన్నా సొంత ఇల్లు కాకపోతే వసతి గృహే అని చెప్పుకోండి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర సందోస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీమత్ ప్రభవాది 60 సంవత్సరాణం మధ్యే శార్వరినామ సంవత్సరే ఉత్తరాజనే శార్వరినామ సంవత్సరే దక్షిణాజనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే పంచమ్యాం వాసరస్తు స్థిరవాసయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణే ఉంగన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదీతౌ. అందరూ కూడా పలకండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పనిగౌరీ దేవత ఉద్దిశ్య శ్రీ పనిగౌరీ దేవత ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ పనిగౌరీ దేవత ప్రీత్యర్థం గరుడ పంచమి వ్రతాఖ్యం అహం కరిష్యే. కొన్ని అక్షతలు నీరు పల్లెరంలో విడవలసిందిగా ప్రార్థన. మరలా కొన్ని అక్షతలు తీసుకొని సంకల్పం చెప్పుకోవాల్సిందిగా ప్రార్థన. మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వార శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ వీర్య అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్తి అర్థం సార్వకాల సౌమంగళ్యత సిద్ధ్యర్థం మహాగణపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వార సమస్త సర్వ విఘ్న నివారణ అర్థం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవత నవనాగ దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సమస్త వంద్యత్వ దోషానాం నివృత్తి అర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్తి అర్థం శ్రీ పనిగౌరీ దేవత ప్రీత్యర్థం ఆచంద్రార్కం వంశాభి
వృద్ధ్యర్థం సార్వకాల సౌమంగళ్యత సిద్ధ్యర్థం సర్వారిష్ట పీడ పరిహార అర్థం వైశ్య కులాభి వృద్ధ్యర్థం సమస్త ధనకనక వస్తువాహన సమృద్ధి ద్వార సకల కార్య దిగ్విజేత ప్రాప్త్యర్థం అఖండ స్థిరలక్ష్మి కీర్తిలాభ సమస్త శత్రుపరాజయ యోగ్యత సదభీష్ట సిద్ధ్యర్థం కుమారస్య కుమార్యాయాః సకల విద్య పారంగత సిద్ధ్యర్థం ఉన్నతస్థాన యోగ్యత సిద్ధ్యర్థం విశేషేణ పనిగౌరి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిద్వార దీర్ఘ సువాసిని యోగ్యత సిద్ధ్యర్థం అద్య శుభదివసే ప్రాతకాల సమయే మహాగణపతి పూజనం కర్మ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమావాప్త్యర్థం మహాగణపతి పూజనం కర్మ కరిష్యే. తదంగకలశారాధనం కరిష్యే. సంభవద్భిః ద్రవ్యైః సంపదుపచారైః సంభవితా నియమేన సంభవితా ప్రకరణేన యావచ్చిక్తిధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం చ కరిష్యే. తదంగకలశారాధనం కరిష్యే. మొట్టమొదట ఒక కలశాన్ని ఉంచుకొని ఆ కలశంలో నిండుగా నీరు నింపుకొని దానిలో అక్షతలు ఒక పుష్పము గంధము ఉంచవలసిందిగా ప్రార్థన. ఆ కలశానికి చుట్టూ 3 దిక్కుల గంధాన్ని ధారణ చేయవలసిందిగా ప్రార్థన. అనగా ఆ గంధమును కలశానికి పట్టించవలసిందిగా ప్రార్థన. దానిపైన కలశం మీద కుడి చేయిని ఉంచి దాని మీద మరల ఎడమ చేతిని ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం తదంగ కలశారాధనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతయభ్యశ్చ కలశే హస్తానాచాధ్య. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠేర్ధ్వః సమాశ్రితః మూలే రత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో అరజుర్వేద సామవేదోక్షధర్వణః అంగైశ్చ హితా సర్వే కలశాంబుసమాశ్రితాః ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపప్రాణావ ఆపపశవాపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపజుగుష్యాప సత్యామాప సర్వా దేవత ఆపభూర్భవస్వరాపవోం. కలశమునందు ఉంచిన పుష్పముతో మొట్టమొదట పసుపుతో గణపతిని చేయవలసిందిగా ప్రార్థన. తరువాత ఆకునందు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిమను తయారు చేయవలసిందిగా ప్రార్థన. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః. ఈ పుష్పముతో ఆ కలశమున్న జలమును అమ్మవారి మీద గణపతి మీద ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఎవరైనా పసుపుతో గణపతిని చేసుకోలేకపోతే ఇప్పుడు ఆ పసుపుతో గణపతిని చేసుకోవాల్సిందిగా ప్రార్థన. మొట్టమొదట పసుపుతో చేసుకోలేని వారు ఒక్కపేడునైనా పెట్టుకోవచ్చు. ఒక్కపేడు కూడా సాక్షాత్ మహాగణపతితో సమానము, ఏ విధమైన అనుమానము లేదు. ఆ గణపతిని ఒక్కను ఆ యొక్క పీఠములో అమ్మవారి దగ్గర ఉంచి మొట్టమొదటిగా ప్రార్థించవలను. అందరూ కూడా పలకవలసిందిగా ప్రార్థన. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మహాగణాధిపతయే నమః. ఆ కలశములో ఉన్న జలమును దేవతల మీద పూజా ద్రవ్యముల మీద అనగా మనకు పూజకు వినియోగించు పూజా ద్రవ్యముల మీద నైవేద్యం మీద ఒకమారు ప్రోక్షించవలసినదిగా ప్రార్థన. గంగే జమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీతి విఖ్యాతః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాం తు దేవదేవీ పూజార్థం దురితక్షయకారకాః. ఓం 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 కలుషోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానంచ సంప్రోక్ష యజమానస్య ఆత్మానంచ సంప్రోక్ష. ఆ పుష్పము తీసుకొని
మరలా ఒకసారి కలశమునందు జలమును తీసుకొని పూజకు కూర్చున్న వారి దంపతుల మీద ఆ పుష్పముతో నీటిని చల్లుకొని ఆ పుష్పమును మరలా కలశములో వేయక పక్కన వేయవలసిందిగా ప్రార్థన. మరలా ఒక పుష్పమును ఆ యొక్క కలశములో ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం భవ సంచిత పాపోగా విద్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం ఇది ఘంటానాదం కృత్వా. ఒకమారు అందరూ కూడా ఘంటానాదం చేయవలసిందిగా ప్రార్థన. మరల అక్షతలు తీసుకొని మహాగణపతి మీద అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునఃప్రాణామిహ నో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం దమనమతే మృడయా నస్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమాపః ప్రాణానేన యథాస్థానపక్వజతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ క్రముకఫలేస్మిన్ సన్నిధిం గురు అస్మిన్ క్రముకఫలే ఓం భూః ఉంభువః ఓం స్వః ఓం భూర్భువస్వః మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ మరలా ఒకమారు ప్రార్థించవలసిందిగా ప్రార్థన. ఓం భవసంచిత పాపౌగా విద్వంసన విచక్షణ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే. మొట్టమొదట గణపతి మీద అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. మహాగణాధిపతయే నమః ఆవాహయామి ఆసనార్థ్యక్షితాన్ సమర్పయామి. కలశజలమును కృద్దిగా చేతిలో ఉంచుకొని అక్షతలు ధరించి స్వామివారికి చూపించి ఆ యొక్క పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన, ముఖ ఆచమనం ఈ మూడిటిని పల్లెములో నీటిని వదలవలసిందిగా ప్రార్థన. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి. మరలా కలశోదకమును భగవంతుని మీద ప్రోక్షించవలసిందిగా ప్రార్థన. ఓం ఆ పోషిష్టామయో భవత్తాన ఊర్ధ్యేదాతన మహేరణాజ చక్షతే యోవశివతమోరసః తస్య భాజే తేన ఉషాతీరివ మాతరః తస్మ అరంగమావవః యక్షజా జన్వత ఆపో జనజత ఆచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా కొన్ని అక్షతలు ఒక్క మీద వేయవలసిందిగా ప్రార్థన. అనగా ఒక్క గణపతి స్వరూపం. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి యజ్ఞోపవీతార్థం అక్షితాన్ సమర్పయామి. పుష్పముతో గంధమునందు కృద్దిగా అలికిన విధముగా తీసుకొని ఆ గంధమును తీసుకొని స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. గంధద్వారాం దురాదర్శాం నిచపుష్టాంగరీసినీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. గంధశోపరలంకరణార్థం ఆభరణార్థం అక్షతాన్ సమర్పయామి. మరలా కొద్దిగా పసుపు కుంకుమ తీసుకొని స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. ఓం అహిరివ భోగై పర్యేతి బాహుం జాజాహేతిం పరిపాదమానః స్తగ్నో విశ్వావజునాని విద్వాన్ పుమాన్ పుమాంసం పరిపాత విశ్వతః హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. పుష్పై పూజయామి. కొద్దిగా సువాసన పుష్పములను తీసుకొని స్వామి మీద 16 నామములతో పూజ చేయవలసిందిగా ప్రార్థన. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ దివ్య పరిమళ పత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. 2 ఊదవత్తులు తీసుకొని స్వామివారికి వెలిగించి తిప్పవలసిందిగా ప్రార్థన. ఓం వనస్పత్యర్భవేర్దివ్యే నానాగంధైః సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. మరల ఆ దీపానికి కొన్ని అక్షతలు వేసి నమస్కారం చేయవలసిందిగా ప్రార్థన. సాధ్యం త్రివక్తి సంయుక్తం వన్ని నా యోజితం మయ గృహానామంగళం దీపం త్రైలోక్యం దిపిరాపః భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోరా దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. కొద్దిగా మరలా కలశజలమును
ఆ ఉద్ధరేణితో తీసుకొని ఆ యొక్క పాత్రలో వేయవలసిందిగా ప్రార్థన. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి నైవేద్యం. ఒక బెల్లము గడ్డ గణపతికి నైవేద్యం చేయవలసిందిగా ప్రార్థన. బెల్లము చాలా విశేషం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సురోం సత్యం దురితేన పరిశించామి దేవా దేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఆ నైవేద్యాన్ని భగవంతునికి చూపించవలసిందిగా ప్రార్థన. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాగణపతి దేవతా ప్రీత్యర్థం గుడాన్నివేదయామి. నైవేద్యానంతరం మరలా కలశ జలమును ఒక 5 మార్లు పాత్రలో వేయవలసిందిగా ప్రార్థన. మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనం సమర్పయామి. పునః ఆచమనం సమర్పయామి. శుద్ధ ఆచమనం సమర్పయామి. 3 ఆకులు 2 ఒక్కలు భగవంతుని దగ్గర ఉంచవలసిందిగా ప్రార్థన. అందులో ₹1 దక్షిణ కూడా ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లీదలయుతం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలాన్ సమర్పయామి. సువర్ణ పుష్పదక్షిణాన్ సమర్పయామి. అధనీరాజనం. స్వామివారికి మంగళహారతిలో 2 నేతివత్తులు కానీ లేదా 2 కర్పూరం బిళ్ళలు కానీ ఉంచి భగవంతునికి నీరాజనం చేయవలసిందిగా ప్రార్థన. ఓం నిశుషీదగణపతే గణేశుత్వా మాహుర్విప్రథమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మఘవం చిత్రమర్చ. మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆ హారతి ప్లేటుకు ఉద్దరేణితో నీటిని తీసుకొని చుట్టూ త్రిప్పి పల్లెరములో వేయవలసిందిగా ప్రార్థన. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మంత్రపుష్పం. ఒక్కమారు ఆ నీరాజనం చేసేటప్పుడు ఆగమార్తంతు దేవానాం గంటను మ్రోగించవలసిందిగా ప్రార్థన. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాదు. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరూ ఒకసారి గణపతికి ప్రార్థనాపూర్వకంగా ఆ నీరాజనానికి నమస్కారం చేయవలసిందిగా ప్రార్థన. ఆ తరువాత కొన్ని అక్షతలు పుష్పములు చేతికి తీసుకొని స్వామివారి ప్రార్థన. ఓం గం గణపతయే నమః అనుకోవలసిందిగా ప్రార్థన. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తైర్బిభ్రాణమూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాసతం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తాన్ కంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం ఏవం ధ్యాయోతియో నిత్యం సయోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ అక్షతలు పుష్పములు 2 కూడా భగవంతుని మీద గణపతి మీద వేయవలసిందిగా ప్రార్థన. మరలా కొన్ని అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవత్సల. అందరూ కూడా ఒక మారు పలకవలసిందిగా ప్రార్థన. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆ అక్షతలు పుష్పములు స్వామి మీద వేయవలసిందిగా ప్రార్థన. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునఃపూజాం చ కరిష్యే. కొన్ని అక్షతలు గణపతి మీద వేయవలసిందిగా ప్రార్థన. చిత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళనమరోహయామి. అశ్వాన్నరోహయామి. గజాన్నరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజ సమర్పయామి. యస్య స్మృత్యాక్తనామోక్య తపపూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యా సజ్జో వందే వినాయకం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప
యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తు తే అనేన ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన చ భగవాన్ సర్వాత్మకతస్సరం శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అక్షతలు నీరు తీసుకొని ఆ పల్లెరంలో వేయవలసిందిగా ప్రార్థన. తరువాత పూజ చేసిన అక్షతలను పుష్పములను 2 తీసుకొని తలలో పెట్టుకోవలసిందిగా ప్రార్థన. ఓం శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రిజేర్ ప్రతిష్టతి. మహాగణపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. అదా పనిగౌరి దేవత పూజాఖ్యం కర్మ కరిష్యే. ఇప్పుడు పనిగౌరి దేవతను పూజ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. పనిగౌరి అంటే ఏమంటే 2 ముఖాల యొక్క గౌరీ దేవత. ఒకే ముఖం కాదు. ఇప్పుడు పసుపు గణపతితో మనం గణపతి ఎట్లా చేస్తామో అదేవిధంగా ఆ గణపతిని 2 భాగాలు చేస్తే ఆమె పనిగౌరీ దేవత. ఈ పనిగౌరి దేవతకు ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఆ పనిగౌరి దేవతను కూడా మొట్టమొదట ఒక పీఠం వేసి ఆ పీఠం మీద ఒక ఎర్రని రవిక పరిచి దాని మీద కొద్దిగా బియ్యము పోసి ఆ బియ్యం మీద ఒక ఒట్టి కొబ్బరి గిన్నెను ఉంచి ఆ ఒట్టి కొబ్బరి గిన్నెలో నిండుగా బియ్యము పోసి దాని మీద ఒక తమలపాకు నుంచి ఆ దానిపైన ఈ యొక్క పనిగౌరి దేవత యొక్క ప్రతిమను అంటే పసుపు పనిగౌరి దేవతను ఉంచవలసిందిగా ప్రార్థన. తరువాత ఈ పనిగౌరి దేవతకు ఏదైతే మనము అమ్మవారిని నియమిస్తూ ఉన్నామో దానికి వెనక భాగాన ఒక అద్దమును ఉంచవలసిందిగా ప్రార్థన. తరువాత ఈ పనిగౌరి దేవత యొక్క విగ్రహమునకు కుడి భాగమున అమ్మవారికి ఇచ్చే వడిబియ్యం సామాను ఇవి ఒక ప్యాకెట్ ఉంచవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు అమ్మవారి పూజ చేయవలసిందిగా ప్రార్థన. మొట్టమొదట ఈ పసుపుతో తయారు చేసిన పనిగౌరి దేవతను కుడి చేతి యొక్క ఉంగరం వేలుతో అనగా 2వ వేలితో అమ్మవారి మీద చేతిని ఉంచి ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన. ఓం అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మృడజాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేన యథా స్థానపక్వజతే దేవీ సర్వజగన్నాజికి యావత్ పూజావసానకం తావత్తుం ప్రతిభావేన బింబేస్మిన్ సన్నిధిం గురు అస్మిన్ హరిద్రా బింబే ఓం భూః ఓం భువః ఓం శువః ఓం భూర్భువస్సువః. పనిగౌరి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. పనిగౌరి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అందరూ కూడా పలకవలసిందిగా ప్రార్థన. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. మరి ఒకసారి ఎరుపు అక్షతలు తీసుకొని పలకవలసిందిగా ప్రార్థన. దేహి సౌభాగ్య ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. పనిగౌరి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. సకుంకుమ విలేపనామలిక చుంబిక స్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమ భాసురాం జపవిదౌ స్మరేతంబికాం. శ్రీ పనిగౌరి దేవ్యే నమః. ధ్యానం సమర్పయామి. ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ వరదో భవ అవకుంఠితో భవ శాంతో భవ సర్వాభీష్టఫలప్రదో భవ. ఎరుపు అక్షతలు తీసుకొని పనిగౌరి దేవత మీద కొద్దిగా వేయవలసిందిగా ప్రార్థన. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరేతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. పనిగౌరి దేవ్యే నమః. ఆవాహయామి. అమ్మవారి మీద కొద్ది అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం విందేజం గామశ్వం పురుషానహం. పనిగౌరి దేవ్యై నమః. నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి. మరలా కొద్దిగా కలశము నీటిని కుడి చేతినందు ఉంచుకొని కొన్ని అక్షతలు వేసుకొని అమ్మవారికి చూపించి పల్లెరమునందు విసర్జించవలసిందిగా ప్రార్థన. ఓం అశ్వపూర్వాం రతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీర్పక్వయే శ్రీర్మా దేవీ విషదాం. పనిగౌరి దేవ్యే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మరలా కొద్దిగా ఎరుపు అక్షతలు తీసుకొని అమ్మవారికి చూపించి
కలశము జలమును అక్షతలతో పల్లెరంనందు విసర్జించవలసిందిగా ప్రార్థన. కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పజంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం దామిహోపక్వయే సృజం. పనిగౌరిదేవ్యే నమః. హస్తయో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మరల కలశము జలమును ఒక ఉద్ధరిణితో తీసుకొని అమ్మవారికి చూపించి పల్లెరమునందు విసర్జించవలసిందిగా ప్రార్థన. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. శ్రీ పనిగౌరిదేవ్యే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. స్నపయామి. ఆ కలశం జలమును కొద్దిగా అమ్మవారి యొక్క పసుపు పనిగౌరి దేవత మీద కొద్దిగా చల్లవలసిందిగా ప్రార్థన. అనగా అమ్మవారికి శుద్ధోదక జలంతో స్నానం చేయవలసిందిగా ప్రార్థన. ఇచ్చటనే కొద్దిగా పన్నీరు ఉన్నవారు ఆ పన్నీరును కూడా అమ్మవారి మీద చిలకరించవలసిందిగా ప్రార్థన. ఓం ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత విల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ. పనిగౌరిదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరల అమ్మవారికి ఒక 3 మార్లు కలశ జలమును ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఓం జాతవేదసే సునవామసోమరాతి జతో నిదహాతి వేదః సనః పరుషతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు చుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తివిరతి దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళానవుర్వే భవాతోకాయితనజాయ సంయోః విశ్వానినో దుర్గః జాతవేదస్సింధన్ననావా దురితాదిపరుషే అగ్నే అత్రివన్మనసా గుణానోస్మాకం భోజ్యవితాతనూనాం పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాస్సదస్తాదు. సనః పరుషతి దుర్గాని విశ్వాక్షామద్దేవో అదిదురితాత్యగ్నిః ప్రత్నోషకమీడ్యో అద్వరేషు సనాశ్చ హోతానం యస్సరస్సి స్వాంజాగ్నేతనువం విప్రజస్వాస్మభ్యం చ సౌభగమాజస్వ గోవిర్జుష్టమైజో నిషిక్తం తవేంద్ర విష్ణోరుణ సంచరేమ నాకస్య పృష్టమపి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదజంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాదు. పనిగౌరిదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. దగ్గరలో పాలు అనగా ఆవు పాలు ఉంటే చాలా శ్రేష్టము. ఆవు పాలు దొరకని పరిస్థితిలో మామూలు పాలైన అమ్మవారికి ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఇక్కడ ఒక చిన్న మనవి. నాగుల చవితి నందు మనం నాగుల్ని ముందుగానే ఆవాహన చేసి పూజా విధానం చేసుకొని ఉంటాము. కాబట్టి ఈ గరుడ పంచమి రోజు కూడా ఆ నాగులకు పంచామృతాలతో కానీ లేదా కేవలం పాలతో కానీ అభిషేకం చేయవలసిందిగా ప్రార్థన. ఓం ఆప్యాజస్వ సమేతుతే విశ్వతస్వమవృష్ణియం భవావాజస్య సంగదే క్షీరేణ స్నపయామి. పాలతో కొద్దిగా అమ్మవారి మీద ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ధరిక్రావరుణోకార్షం విష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాగ్రత్ప్రణ ఆయూగుం శతార్షదు జజ్నాస్నపయామి. అమ్మవారికి కొద్దిగా పెరుగును ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వత్సవితోత్పన త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఆజ్యేన స్నపయామి. అమ్మవారి కొద్దిగా నేతిని అనగా నెయ్యిని ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఓం మధువాతారుతాజతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషదీః మధునక్తముదోషసి మధుమత్పార్థివగుమ్రజః మధుజ్జౌరస్తు నప్పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి. అమ్మవారి కొద్దిగా తేనెను సంప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఓం స్వాదుపవస్స దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహ్వీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాదాభ్యః. పనిగౌరిదేవ్యే నమః. శర్కరాష్ణపయామి. ఈ పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఒక అరటిపండును కానీ కొద్దిగా తీసి ఆ అరటిపండును దేవునికి తగిలించవలసిందిగా ప్రార్థన.
ఓం యా ఫలనీర్యా ఫలాపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసుతాస్థానో ముంజంత్వగుమ్మసః ఫలోదకేన స్నపయామి. తరువాత నారికేల ఫలోదకం అనగా టెంకాయని కొట్టి ఆ నీటిని కొద్దిగా ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఆపోహిష్టామయో భువత్తాన ఊర్ధ్యేన దాతన మహేరణాయ చక్షతే యోవశివతమోరసః తస్య భాజే తేన ఉషాతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షజాయ జన్వత ఆపో జనయదాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా కలశం నీటిని కొద్దిగా తీసుకొని ఉద్ధరేణితో పల్లెరమునందు వేయవలసిందిగా ప్రార్థన. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మరల ఈ పనిగౌరి దేవతకు మరల నాగమయ్యకు ఇద్దరికి కూడా వస్త్రం అనగా మనం పత్తితో పత్తిని చేసుకుంటూ ఉంటాం. ఆ పత్తిని వేయడం కానీ, లేదు అమ్మవారి యొక్క ప్రతిమ మనం ఏర్పాటు చేసుకున్నాం కదా పసుపుతో, దానికి చుట్టూ ఒక రవిక గుడ్డ కానీ అమ్మవారి దగ్గర ఉంచవలసిందిగా ప్రార్థన. ఓం ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాశః ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం అభివస్రా సువసనాన్యర్షా విధేనో సుతుగా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాం జస్వాన్నతనో దేవసోమ. వస్త్రార్థమక్షితాన్ సమర్పయామి. అమ్మవారి మీద అక్షతలు వేయవలసిందిగా ప్రార్థన. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహో అభూతిమసవృద్ధించ సర్వార్నున్నతమే గృహాద్. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్జస్సహజం పరస్తాద్. ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. శ్రీ పనిగౌరిదేవ్యే నమః. యజ్ఞోపవీత మాంగళ్యం సమర్పయామి. ఇక్కడ ఒకటి గమనించవలసిందిగా ప్రార్థన. పురుష పర్యాయం అంటే పురుష దేవతలకైతే యజ్ఞోపవీతం అనగా జంజమును సమర్పిస్తాము. అదే అమ్మవారికైతే యజ్ఞోపవీత మాంగళ్యం. ఇక్కడ చూడండి, మీకు శక్తి ఉంటే కనుక 5 నల్ల పూసలు, ఒక 2 పగడాలు, 2 ముత్యములు, మొత్తం 9గా చేర్చుకొని ఒక పసుపు దారంకు ఏర్పాటు చేసుకొని అమ్మవారి దగ్గర ఉంచితే చాలా విశేషము. దీన్ని యజ్ఞోపవీత మాంగళ్యము అంటారు. యజ్ఞోపవీత మాంగళ్యాన్ సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిచపుష్టాంగరేసినీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. పనిగౌరిదేవ్యే నమః. శ్రీగంధాన్ ధారయామి. అమ్మవారికి ఒక పుష్పముతో గంధములు అద్ది ఆ గంధమును అమ్మవారి దగ్గర ఉంచవలసిందిగా ప్రార్థన. గంధము తర్వాత అక్షతలు. ఇక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి, పసుపు అక్షతలు కానీ ఎరుపు అక్షతలు కానీ 2 విధాల అక్షతలను ఇక్కడి నుంచి వాడవచ్చును. ఎలాంటి దోషము లేదు. మనసక్కామమాకు దిం వాచసత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీ శ్రయతాం యశః. ఆజనేతే పరాజనే ధూర్వారోహంతు పుష్పిణీః. హృదాక్షపుండరీకాన్ సముద్రస్య గృహాజిమే. అలంకరణార్థం ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి. పనిగౌరిదేవ్యే నమః. అక్షతాన్ సమర్పయామి. ఓం ఆనందకర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుతాః. ఋషయస్తే త్రయః పుత్రాः స్వయం శ్రీదేవి దేవతాః. కర్ధమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ. శ్రియం వాసైవే కులే మాతరం పద్మమాలినీం. ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం జాజాహేతిం పరిపాతమానః. హస్తగ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాంసం పరిపాత విశ్వతః. హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి. పనిగౌరిదేవ్యే నమః. హరిద్రా కుంకుమాక్షతాన్ సమర్పయామి. పుష్పాన్ని సమర్పయామి. ఒక పుష్పముతో పసుపును కుంకుమను అద్ది అమ్మవారి దగ్గర ఉంచవలసిందిగా ప్రార్థన. తరువాత పుష్పమాల, పూలతో అల్లిన మాలను అమ్మవారికి ధరింపజేయవలసిందిగా ప్రార్థన. అదహ అంగపూజాం చ కరిష్యే. ఇప్పుడు మొట్టమొదట అమ్మవారి యొక్క అంగాలకు పూజ చేయవలసిందిగా ప్రార్థన. ఓం మాహేశ్వర్యే నమః. పాదౌ పూజయామి. ఓం ఈశ్వర్యే నమః. జంగే పూజయామి. ఓం కామరూప్యే నమః. జానునే పూజయామి. ఓం త్రిలోకవాసిన్యే నమః. ఊరూన్ పూజయామి. ఓం త్రిపురవాసిన్యే నమః. గుహ్యం పూజయామి. ఓం భవాన్యే నమః. కటిం పూజయామి. ఓం శర్వాణ్యే నమః. నాభిం పూజయామి. ఓం మహాదేవ్యే నమః. ఉదరం పూజయామి. పశుపత్యే నమః. హృదయం పూజయామి. ఓం దృష్టిధారిణ్యే నమః. హస్తాన్ పూజయామి. ఓం శివాన్యే నమః. భుజౌ పూజయామి. ఓం శితికంఠ్యే నమః. కంఠం పూజయామి.
ఓం జగదంబాయ నమః ముఖం పూజయామి. ఓం సునేత్రే నమః నేత్రాన్ని పూజయామి. ఓం రౌద్రే నమః లలాటం పూజయామి. ఓం శర్వాణ్యే నమః శిరః పూజయామి. ఓం చంద్రమౌళిన్యే నమః మౌళిం పూజయామి. ఓం శ్రీ ఫణిగౌరిదేవ్యే నమః సర్వాణ్యంగాని పూజయామి. అంగపూజాన్ని సమర్పయామి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫణిగౌరి దేవతకు తోరణం కట్టుకో ఉంటారు అందరూ కూడా మీరు. ఆ తోరణం అనేది ఏదైతే ఉందో మామూలుగా పసుపు దారముకు 5 ముళ్ళుగా పూలు పెట్టి ఆ తోరణం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తోరణానికి కూడా పూజ చేయవలసిందిగా ప్రార్థన. కొంతమందికి మాత్రమే శిష్టాచారం ఆచారంలో 9 ముళ్ళు కూడా ఉంది. కానీ ప్రాంతీయ ఆచారం ప్రకారం 5 ముళ్ళే సర్వదా శ్రేష్టం. ఆ ముళ్ళకు కూడా పూజ చేయండి. ఓం శివాన్యే నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం శర్వాణ్యే నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం భవనాశిన్యే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం చతుర్భుజాయే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. శ్రీ ఫణిగౌరిదేవ్యే నమః పంచమ గ్రంథిం పూజయామి. అలా తోరణ దేవత పూజాన్ సమర్పయామి. ఆ తోరణాల మీద కొన్ని అక్షతలు పుష్పాలు వేయవలసిందిగా ప్రార్థన. అదా శ్రీ జగదంబాదేవత ప్రీత్యర్థం అష్టోత్తర శతనామావళి పూజాం చ కరిష్యే. ఇక్కడ అమ్మవారికి ఫణిగౌరి దేవతకు అర్చన చేసేటప్పుడు ఒక తమలపాకు ఉంచుకొని అక్కడ మొట్టమొదట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈ నామములతో మొట్టమొదట సేవించవలను, అనగా పూజ చేయవలను. పలకండి: అనంతో వాసుకి శేషాహ పద్మనాభశ్చ కంబలః శంఖపాలో ధాత్తరాష్ట్రో తక్షక కాళీయస్తద ఏతాని నవనామాని నాగానంచ మహాత్మనం స్వాపనకాలే పటేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడారణం ధారుణం రిపురోగగ్నం భావయేత్ కుక్కుటధ్వజం. శ్రీ నవనాగదేవతాభ్యో నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అద ఫణిగౌరి దేవతా ప్రీత్యర్థం అష్టోత్తర శతనామావళి పూజ అంచకరిష్యే. మొట్టమొదట ఈ ఫణిగౌరి దేవతకు ఒక తమలపాకు వేసి అక్కడ భక్తాదులు కుంకుమార్చన చేయవలసిందిగా ప్రార్థన. మరియు అక్షతలు పుష్పములు సమస్తము సమర్పించవలసిందిగా ప్రార్థన. మొట్టమొదట శ్రీమాత్రే నమః అని ప్రతి నామానికి కూడా అమ్మవారి నామాన్ని జోడించవలసిందిగా ప్రార్థన. ఓం శివాయే నమః. ఓం మహావిద్యాయే నమః. ఓం మదకుండల మండితాయే నమః. ఓం కళ్యాణ్యే నమః. ఓం కరుణారసాగరాయే నమః. ఓం కమలారాధ్యాయే నమః. ఓం కలిసంసేవ్యాయే నమః. ఓం కమలాసన సంస్థుతాయే నమః. ఓం అంబికాయే నమః. అనేక సౌభాగ్యదాత్రే నమః. ఓం ఆనంద విగ్రహాయే నమః. ఓం ఈక్షణత్రయ నిర్ముక్తాయే నమః. ఓం హృద్రోగ నివాసిన్యే నమః. ఓం ఆద్యంతరహితాయే నమః. ఓం అనేక కోటి భాస్కర వల్లభాయే నమః. ఓం ఈశ్వరోత్సంగ నిలయాయే నమః. ఓం ఈతిబాధా వినాశిన్యే నమః. ఓం ఇందిరారతి సంసేవ్యాయే నమః. ఓం ఈశ్వరార్ధ శరీరిణ్యే నమః. ఓం లక్షార్థరూపాయే నమః. ఓం లక్ష్మీశ బ్రహ్మేశామర పూజితాయే నమః. ఓం ఉత్పత్త్యాధి నిర్ముక్తాయే నమః. ఓం విధా ప్రతిపాదిన్యే నమః. ఓం ఊర్ధ్వలోకప్రదాయే నమః. ఓం హానివృద్ధి వివర్జితాయే నమః. ఓం సర్వేశ్వర్యే నమః. ఓం సర్వలభ్యాయే నమః. ఓం గురుమూర్తిస్వరూపిణ్యే నమః. ఓం సహస్రప్రాణినిలయాయే నమః. ఓం సర్వలోకసుందర్యే నమః. ఓం కామాక్షే నమః. ఓం కామధాత్రే నమః. ఓం కామేశాంకనివాసిన్యే నమః. ఓం హరార్తదేహాయే నమః. ఓం కల్లహారభూషితాయే నమః. ఓం హరిలోచనాయే నమః. ఓం లలితాయే నమః. ఓం లాకినీసేవ్యాయే నమః. ఓం లబ్ధైశ్వర్య ప్రవర్ధిన్యే నమః. ఓం హ్రీంకార పద్మనిలయాయే నమః. ఓం హ్రీంకారార్ణవ కౌస్తుభాయే నమః. ఓం సమస్తలోకజనన్యే నమః. ఓం సర్వభూతేశ్వర్యే నమః. ఓం కరీంద్రారూఢ సంసేవ్యాయే నమః. ఓం కమలేశ సహోదర్యే నమః. ఓం లక్ష్మగా ఘోషాంభాయే నమః. ఓం హ్రీంకార బిందు లక్ష్మితాయే నమః. ఓం ఏకాక్షర్యే నమః. ఓం ఏకరూపాయే నమః. ఓం హ్రీం ప్రదాయే నమః. ఓం ఐశ్వర్యఫలదాయిన్యే నమః. ఓం ఓంకారార్ణవ నిలయాయే నమః. ఓం ఔదార్యాది ప్రదాయే నమః.
ఓం గాయత్రే నమః. ఓం గిరిజాకన్యాయ నమః. ఓం గూఢార్థబోధిన్యే నమః. ఓం చంద్రశేఖర అర్ధాంగిన్యే నమః. ఓం చూడామణి విభూషితాయే నమః. ఓం జాజీ చంపక పున్నాగకేతు కుసుమార్చితాయే నమః. ఓం తనుమధ్యమాయే నమః. ఓం దానవేంద్ర సంహృత్యే నమః. ఓం దీనరక్షిణ్యే నమః. ఓం స్వధర్మపర సంసేవ్యాయే నమః. ఓం ధనధాన్యాబ్ది వృద్ధిదాయే నమః. ఓం నారాయణ్యే నమః. ఓం నామరూప వివర్జితాయే నమః. ఓం అపరాజితాయే నమః. ఓం పరమానందరూపాయే నమః. ఓం పరమానందదాయే నమః. ఓం పాశాంకుశ భయవర విలసత్కర పల్లవాయే నమః. ఓం పురాణ పురుష సంసేవ్యాయే నమః. ఓం పుష్పమాలా విరాజితాయే నమః. ఫణీంద్రరత్న శోభజ్యాయే నమః. ఓం బద్రీవన వాసిన్యే నమః. ఓం బాలాయే నమః. ఓం విక్రమ సంహృష్టాయే నమః. ఓం బింబోష్ట్యే నమః. ఓం బిల్వపూజితాయే నమః. ఓం బిందుచక్రైక నిలయాయే నమః. ఓం భవారంజి దవారలాయే నమః. ఓం భవాన్యే నమః. ఓం భవరోగ్నే నమః. ఓం భవదేహార్థధారిణ్యే నమః. ఓం భక్తసేవ్యాయ నమః. ఓం భక్తకన్యాయ నమః. ఓం భాగ్యవృద్ధిప్రదాయిన్యే నమః. ఓం భూతదాత్రే నమః. ఓం భైరవాద సంవృతాయే నమః. ఓం మహేశ్వర్యే నమః. ఓం సర్వేష్ఠాయే నమః. ఓం మహాదేవ్యే నమః. ఓం త్రిపురసుందర్యే నమః. ఓం ముక్తిధాత్రే నమః. ఓం రాజరాజేశ్వర్యే నమః. ఓం విద్యాప్రదాయిన్యే నమః. ఓం భావరూపాయే నమః. ఓం విశ్వమోహిన్యే నమః. ఓం శాంకర్యే నమః. ఓం శత్రుసంహర్త్యే నమః. ఓం త్రిపురాయే నమః. ఓం త్రిపురేశ్వర్యే నమః. ఓం శ్రీ శారదా సంసేవ్యాయే నమః. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః. శ్రీమన్మునీంద్ర సంసేవ్యాయే నమః. శ్రీమన్నరకాయికాయే నమః. ఓం శ్రీమన్ జగదంబికాయే నమః. ఓం శ్రీ రాజరాజేశ్వర్యే నమః. ఓం స్వర్ణగౌర్యే నమః. శ్రీ పనిగౌరిదేవ్యే నమః. నానావిధ దివ్య పరిమళ పత్ర పుష్పాక్షదాన్ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తరము పరిపూర్ణంగా ముగిసినది. అందరూ కూడా మరలా ఒకసారి శ్రీమాత్రే నమః అనుకోండి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లేతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఓం వనస్పత్యర్భవైర్దివ్యే నానాగంధై సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ పనిగౌరిదేవ్యే నమః. ధూపమాగ్రాపయామి. అమ్మవారికి 2 ఊదబత్తులు తీసుకొని అమ్మవారికి అవి వెలిగించి అమ్మవారికి ధూపం ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓం ధూపధూపం ధూపం 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 ధూపః శుద్ధూపం దీపః. ధూపమాగ్రాపయామి. వనస్పత్యర్భవైర్దివ్యే నానాగంధై సంయుతః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. వృక్షనిర్యస్వరూపం చ గంధద్రవ్యాది సంయుతం శ్రీకృష్ణకాంత ధూపం చ పవిత్రం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఒక నేతివత్తి వెలిగించి అమ్మవారికి చూపించవలసిందిగా ప్రార్థన. ఓం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావహ. సాధ్యం త్రిభక్తి సంయుక్తం వన్నినా యోజితం మయ గృహానామంగళం దీపం త్రైలోక్యం దివిరావహ. భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ దీపం దర్శయామి. ఒక మారు ఉద్ధరేని నీటి తీసుకొని కలశం నీరు పల్లెరములో వేయవలసిందిగా ప్రార్థన. ధూపదీపానంతరం మధ్యే ఆచమనం సమర్పయామి. ఆర్ద్రాం యక్కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అద నైవేద్యం. ఈ పనిగౌరి దేవతకు మామూలుగా మనం వరి పేలాలు, వరి పిండి, తర్వాత పాలు, తర్వాత షడ్రసోపేతమైన భక్ష్యభోజ్య చూక్ష్యలేహ్య మహానైవేద్యాలు అనగా మామూలుగా చిత్రాన్నం అంటే చిత్రాన్నము, పెరుగన్నము, ముద్గాన్నము, గూడాన్నం అంటే బెల్లం పొంగలి, ఇవన్నీ కూడా విశేషంగా అమ్మవారికి నివేదన చేయవలసిందిగా ప్రార్థన. తర్వాత పానకము, పన్నారం. పానకం అనగా బెల్లము పానకము, పన్నారం అనగా పెసరపప్పు. ఇవి కూడా అమ్మవారికి విశేషంగా నైవేద్యం చేయవలను. విశేషంగా ఈ పనిగౌరి వ్రతానికి మనము వరిపేలాల పిండి, వరిపేలాలు చేసిన నైవేద్యమే ప్రధానము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈ నైవేద్యము పెట్టవలసిందిగా ప్రార్థన. ఆ కలశం నీరు ఒక ఉద్ధరణితో తీసుకొని ఆ నీటిని టెంకాయ కొట్టి ఆ టెంకాయను, పండ్లను, తర్వాత చేసిన నైవేద్యం అన్నిటి మీద కూడా ప్రోక్షణ చేయవలసిందిగా ప్రార్థన. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్
దేవసవితప్రసూవ సత్యం దురతేరవర్షించామి దేవా దేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. శ్రీమన్మహాగణపతి దేవతా ప్రీత్యర్థం ఫణిగౌరి దేవతా ప్రీత్యర్థం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం సంపూర్ణ నారికేల ఫలకండ నైవేద్యం సమర్పయామి. కదలీ ఫలాన్ని నివేదయామి, కాశ్మీర ఫలాన్ని నివేదయామి, దాడిమి ఫలాన్ని నివేదయామి, ఆమ్ర ఫలాన్ని నివేదయామి, సపోట ఫలాన్ని నివేదయామి, అశ్వత్థ ఫలాన్ని నివేదయామి, ద్రాక్షాఫలాన్ని నివేదయామి, గోడుంబాఫల నైవేద్యం సమర్పయామి, ద్రాక్షాఫల నైవేద్యం సమర్పయామి, భక్ష్యభోజ్య చూక్ష్య లేఖ్య మహానైవేద్యం సమర్పయామి, గుడపానీయం సమర్పయామి, ముద్గఫలపిష్ట నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం మధ్యే మధ్యే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. మీరు నైవేద్యం పెట్టినప్పుడు ఏ పండును పెట్టినప్పటికీ కూడా ఆ పండ్లన్నిటి ఇప్పుడు చెప్పడం జరిగినది. కాబట్టి మీరు అన్యదా భావించకుండా ఇది నైవేద్యం చేయవలసిందిగా ప్రార్థన. నైవేద్యం చేసిన తర్వాత ఉద్ధరేణితో కలశం నీరు తీసుకొని 5 మార్లు పల్లెరములో విడవలసిందిగా ప్రార్థన. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్తప్రక్షాళనం సమర్పయామి, పాదప్రక్షాళనం సమర్పయామి, పునః ఆచమనం సమర్పయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి. తాంబూలం ఓం తామ్మావహ జాతవేదో లక్ష్మీర్మనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేజం పురుషానహం. ఓం పూగీ ఫలసమాయుక్తం నాగవల్లితలీర్థం కర్పూర్ణచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృక్ష్యతాం. తాంబూలాన్ని సమర్పయామి. అమ్మవారికి 3 ఆకులు 2 ఒక్కలు కానీ 5 ఆకులు 4 ఒక్కలు కానీ అమ్మవారికి జత చేసి జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం యథాశక్తి ఉంటే ఇవన్నీ అమ్మవారి తాంబూలంలో పెట్టవలసిందిగా ప్రార్థన. లేనిచో పెట్టకపోయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు. 3 ఆకులు 2 ఒక్కలు లేదా 5 ఆకులు 4 ఒక్కలు ఉంచి మీకు తోచిన దక్షిణను ఆ తాంబూలంలో పెట్టవలసిందిగా ప్రార్థన. ఆ తాంబూలాన్ని కూడా పనిగౌరి దేవతకు సమర్పించవలసిందిగా ప్రార్థన. తాంబూలాన్ని సమర్పయామి. అధ నీరాజనం యశుచి ప్రయతో భూత్వా జుహియాదాద్యమన్వహం శ్రియ పంచదశ్చంచ శ్రీకామ సతతం జపేద్. హారతి ప్లేట్లో కొద్ది కర్పూరం నుంచుకొని వెలిగించి అమ్మవారికి నీరాజనం చేయవలసిందిగా అంటే హారతి ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్చకుమరాజ్యం మహారాజ్యమాధిపత్యం. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం ఆ హారతి ప్లేటు చుట్టూ ఒక మారు నీటిని చుట్టూ తిప్పి పల్లెరములో ఉంచవలసిందిగా ప్రార్థన. మరియు ఆ హారతి ప్లేట్ యందు కొన్ని అక్షతలు ఒక పుష్పం ఉంచవలసిందిగా ప్రార్థన. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఆచమనీయాంత్రే పరిమళ పత్రపుష్పాక్షతాన్ని సమర్పయామి. అమ్మవారికి మరలా ఒక మారు అక్షతలు పుష్పములు అన్నీ కూడా విశేషంగా అమ్మవారి మీద ఉంచి నమస్కారం చేసుకోవాల్సిందిగా ఆ హారతికి నమస్కారం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. తర్వాత ఒక ముఖ్య గమనిక, ఈ పనిగౌరి దేవత పూజకు చాలామందికి తెలియదు, గరిక ఉత్తరేణి కూడా చాలా శ్రేష్టం. కాబట్టి అమ్మవారి యొక్క కథకు కానీ తర్వాత అష్టోత్తర పూజకు కానీ ఈ యొక్క గరికను ఉత్తరేణి ఆకును వాడవలసిందిగా ప్రార్థన. కొద్దిగా అక్షతలు, ఉత్తరేణి ఆకు, గరిక, పుష్పాలు అన్నీ తీసుకొని భక్తాదులు పైకి లేవలసిందిగా ప్రార్థన. అనగా వ్రతం చేసుకునేవారు పైకి లేవలసిందిగా ప్రార్థన. ఓం ఆనందగర్ధమశ్చేవా చిక్లేత ఇది విశ్రుతా వృషయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీదేవి దేవత పద్మాసనే పద్మఊరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షేణ సౌఖ్యం లభామ్యహం. ఓం రాత్రివ్యక్యదాయతే పురుత్రా దేవ్యా అక్షభిః విశ్వ అధిశ్రియోదిత ఓర్వప్రామర్త్యా నివతో దేవ్యో ఉద్వతాః జ్యోతిషా బాధతే తమాః నిరుస్వసారమస్కృతోషధం దేవ్యాయతే అపేదుహాసతే తమాః సానో అద్య యస్యా వయం నితేజామన్న విక్ష్మహే వృక్షేణ వసతిం వజాః నిగ్రామాసో అవేక్షత నిపద్యంతో నిపక్షిణః నిశ్యేనాసశ్చిదర్తినః యావజా వృక్యా అవృకం యవజస్తేన మూర్జే అతానస్సుతరా భవ ఉపమాపేపి షత్తమః కృష్ణం వ్యక్తమస్థిత
ఉషరుణేవ జాతజ ఉపతేగ ఇవాకరం వృణీష్వదుహితిర్దివః రాత్రిస్తోమం న జుగ్జుషే. ఓం గౌరీ విమాయ సల్లాన్ చక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్. శ్రీ జగదంబాయే నమః. పనిగౌరిదేవ్యే నమః. ఉత్తర నీరాజనం సమర్పయామి. మరలా అమ్మవారికి ఒక కర్పూరము, తరువాత హారతి ప్లేట్లో కర్పూరం ఉంచి అమ్మవారికి హారతి ఇవ్వాల్సిందిగా ప్రార్థన. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేత్యగుమ్రాజ్యం మహారాజ్యమాధిపత్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. నీరాజనం దర్శయామి. నీరాజానంతర్ధాచమనం సమర్పయామి. ఆ హారతి ప్లేటుకు కొద్ది అక్షతలు నీరు చుట్టూ తిప్పి మరలా ఆ యొక్క ఉద్ధరేణితో నీరు తీసుకొని పల్లెరంలో విడవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రపుష్పము, పుష్పము, గరిక, ఉత్తరేణి అన్నీ తీసుకొని మరలా ఒకసారి లేయవలసిందిగా ప్రార్థన. ఓం కాత్యాయనాది విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతే. దుర్గే స్మృత హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్యదుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణ సదార్త్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాజనే సర్వస్యార్తిహరే దేవి నారాయణ నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భజేభ్యస్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం రోగానశేషాన్ అపహంసి తుష్టారుష్టాద్ కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వామాశ్రితానాం అవిపన్నరానాం త్వామాశ్రితానాం శ్రేయతాం ప్రజాంతి. ఇప్పుడు అందరూ కూడా పలుకవలసిందిగా ప్రార్థన. సర్వాబాధ ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం. శ్రీ పనిగౌరిదేవ్యే నమః. వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని పుష్పాలు తీసుకొని 3 ప్రదక్షిణాలు చేయవలసిందిగా ప్రార్థన. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని పునశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతవశ్చల. అందరూ పలకండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పనిగౌరి దేవ్యై నమః. అందరూ కూడా మనసా వాచా కర్మన అమ్మవారికి నమస్కారం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. పునఃపూజాం చ కరిష్యే. మనం మొట్టమొదట సుబ్రహ్మణ్య స్వామిని, మరల గణపతిని, మరల పనిగౌరి దేవతను ముగ్గురిని కూడా మరలా పునఃపూజ చేసుకోవాల్సిందిగా ప్రార్థన. ఎందుకంటే ఈ విధంగా చెప్పడము, నాగుల చవితి చేసిన నాగప్పను గరుడ పంచమి పూజ అయ్యేంత వరకు ఆయనను ఇంటి నుంచి ఉద్వాసన చేయం. ఆయన కూడా ఈ పూజలో ఉంటాడు కాబట్టి ఆయనకు అమ్మవారికి కూడా ఈ యొక్క పునఃపూజ చేయడం చాలా శ్రేయస్కరం. కొన్ని అక్షతలు, పసుపు అక్షతలు, ఎరుపు అక్షతలు, పుష్పములు ఈ 3 తీసుకొని విగ్రహం మీద, తర్వాత ప్రతిమ మీద వేయవలసిందిగా ప్రార్థన. పునఃపూజాం చ కరిష్యే. చిత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళనమరోహయామి. అశ్వాన్నరోహయామి. గజాన్నరోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్షుపచార శిక్షుపచార పూజ సమర్పయామి. యస్య స్మృత్యాక్తనామోక్ష్యాదవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం జాత సజ్జోబందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన శ్రీసూక్త విధానేన పూజనేన చ భగవాన్ సర్వాత్మకః భగవతి సర్వాత్మికాః శ్రీ పనిగౌరి దేవత సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ పనిగౌరి దేవత అర్పితమస్తు. సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు.
ఈ యొక్క పనిగౌరి దేవత యొక్క పూజా కార్యక్రమం పరిపూర్ణంగా జరిగినది. మరలా కొంత సమయం తీసుకొని మీరు అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం అంతా కూడా దగ్గరగా ఉంచుకొని అమ్మవారి యొక్క కథను వినవలసిందిగా ప్రార్థన. ఈ యొక్క కథకు గాను మొట్టమొదట తోరణ పూజ చేసుకునవలను. ఆ తోరణానికి పూజ చేసుకున్న ఆ తోరణాలను ఒక తోరణం అమ్మవారికి వాయనముగా ఇవ్వవలను, మరి ఒక తోరణాన్ని చేతికి కట్టుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ యొక్క పనిగౌరి దేవతా వ్రతమును శ్రద్ధగా వినవలసిందిగా ప్రార్థన. భక్తాదులు అమ్మవారికి తోరణం కట్టిన మనం మొట్టమొదట అర్చనకు పూర్వము అమ్మవారి దగ్గర ఒక తోరణము ఉంచినాము. ఆ తోరణాలకు కూడా పూజ చేసుకున్నాం అన్నమాట. కాబట్టి మొట్టమొదటి తోరణం తీసుకొని ఆ తోరణం తీసుకుని ఈ విధంగా పలకండి. ఆయుశ్చ విద్యాం తదా సుకంచ సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవి సంసార ఘోరాంబు నిదౌ నిమగ్న మాం రక్ష పనిగౌరి నమో నమస్తే. తోరబంధనం సమర్పయామి. మొట్టమొదట అమ్మవారికి తోరణం కట్టడం అన్నమాట ఇది. చూడండి, ఆయుశ్చ అంటే మాకు మంచి ఆయుష్నివ్వమ్మా, విద్య మంచి చదువునివ్వమ్మా, తదా సుఖంచ మంచి వివేకంతో కూడిన సుఖాన్ని ఇవ్వవమ్మా, సౌభాగ్య వృద్ధిం ఈ ఆడవారంతా కూడా ఈ పనిగౌరి వ్రతం చేసుకుంటేదే మంచి సౌభాగ్య వృద్ధి. సౌభాగ్యం అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌమంగళ్యత్వము, ఇవన్నీ కూడా కలిపి సౌభాగ్య వృద్ధి అంటుంటాం. కురు దేవదేవి అది మాకు ఇవ్వవమ్మా అని చెప్పడం. సంసార ఘోరాంబునిదో సంసారం అనే ఘోరములో నేను నిమగ్నైపోయినానమ్మా, కాబట్టి ఈ సంసారం అనే సాగరం నుంచి నీవే మాకు తప్పించాలి, మాం రక్ష నన్ను నువ్వే కాపాడాలి తల్లి, పనిగౌరి నమో నమస్తే అని చెప్తున్నాం. తర్వాత తోరణం సమర్పించిన తర్వాత మరలా మనం చేతికి తోరణం కట్టుకుంటామన్నమాట. ఆ కట్టుకునేటప్పుడు ఈ విధంగా మీరు కట్టుకోండి, మేము మంత్రం చెప్తూ ఉంటాము. ఓం బృహస్సామక్షత్రవృష్ణియం దృష్టుభౌజస్సుపితముగ్రవీరమింద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా ఇది తోరణాన్ బద్వా. ఇప్పుడు మామూలుగా మనము తోరణము కట్టుకొని అక్షతలతో ఈ యొక్క పనిగౌరి వ్రతాన్ని ఈ యొక్క కథను వినవలసిందిగా ప్రార్థన. దయచేసి వ్రతాక్షతలు అనగా ఎప్పుడు కూడా కథను అనేది అక్షతలు చేత పట్టుకోకుండా వినరాదు. ఖచ్చితంగా అక్షతలు చేతిందు ఉంచుకొని ఈ యొక్క కథను వినవలసిందిగా ప్రార్థన. అమరావతి అనే పట్టణంలో బసిరెడ్డి అనే రైతు ఉంటాడు. ఆయనకు 6 కుమారులు, 1 కుమార్తె. కుమార్తె పేరు అన్నలక్కమ్మ. ఆమెకు చిన్నతనం నుండి దైవభక్తి ఎక్కువ. ఆమెకు పెళ్లి వయసు రాగానే ఆ అన్నతమ్ములు ఆ రైతు కలిసి ఆమెకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు. ఆమె శ్రావణ శుద్ధ చవితి రోజున నాగుల చవితి కాబట్టి పుట్టింటికి పిలుచుకొని వస్తారు. పుట్టింటికి వచ్చిన అన్నలక్కమ్మ అన్నగారులతో ఇలా చెప్తుంది. అన్నగారులు, ఈరోజు మీరు పొలానికి పోవద్దండి. ఎక్కడైనా మీరు తెలియకుండా పాము పుట్టను దున్నితే అది నాగేంద్రునికి అపకారం చేసిన వారు అవుతారు అని చెబుతుంది. వదినగారులతో, మీరు ఈరోజు ఇళ్ళలికి ఎక్కడ కానీ రంధ్రాలు మెత్తవద్దండి, అవి నాగేంద్రులకి చోటు కాబట్టి ఎక్కడ ఈరోజు ఇళ్ళలకండి కానీ రంధ్రాలు మెత్తకండి, పూడ్చకండి అని చెప్తుంది. చెప్పిన అన్నలక్కమ్మ, నేను నాగుల కట్టకు పోయి పూజ చేసుకొని వస్తానని చెప్పి ఆమె పూజకు పోతుంది. ఈమె మాటలు పెడిచెవిన పెట్టిన అన్నగారులు పొలానికి పోయి పొల సేద్యం చేసుచుండగా చూడకుండా ఒక పాము పుట్టను దున్నుతారు. అందులో నుంచి నాగేంద్రుడు ఎక్కడ చోటు లేనివాడే వాళ్ళ ఇంట్లో ఒక రోటిలో పడుకొని ఉంటాడు. వదినగారులు ఆ రోజంతా రంధ్రాలు మెత్తి ఆ నూగులు వేయించి చలిబిడి చేసుకుందామనుకొని పాము ఉండేది చూడక నూగులు బెల్లంతో పాటి పామును కూడా దంచి వేస్తారు. అవి పాము నూగుల ఉంటలు 7 ముద్దలుగా చేసి పెడతారు. అన్నలక్కమ్మ ముద్ద పక్కన పెట్టి ఉంచి పొలానికి పోయి వచ్చిన అన్నతమ్ములు, ఈ వదినగారులు, అన్నలు, వదినలు అందరూ ప్రసాదంగా భుజిస్తారు. అది తిన్న వెంటనే వారు మూర్చిల్లినట్టు పడిపోతారు. పూజ నుంచి వచ్చిన అన్నలక్కమ్మ ఇంటికి వచ్చి చూస్తే వాకిలి వేసి ఉంటుంది. ఇరుగు పొరుగు వారిని పిలిచి వాకిలి తెరిచి చూసి ఇల్లంతా వెతుకగా ఆమెకు పెట్టిన పిండిలో ఏమని చూడగా పిండి తీసి చూస్తే పాము శిరస్సు ఉంటుంది.
ఆమెకు ఏమైందో అర్థం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజు పనిగౌరీదేవిని పెట్టి పూజ చేసి ఆ అక్షతలు పాలు తెచ్చి అన్నగార్ల మీద వదినగార్ల మీద వేస్తుంది. వాళ్ళు నిద్రపోయిన వారి వలె లేస్తారు. వారికి జరిగిందంతా చెప్తుంది. వారు మేము తప్పు చేసినామని తెలుసుకొని ప్రతి సంవత్సరము అన్నలక్కమ్మని పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు. మీరు కూడా ఈ యొక్క నోమును భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ అక్షంతలు తీసుకొని మీ అన్నదమ్ముల మీద వేయాలి. ఈ అక్షతలు పనిగౌరి దేవతను మనసారా ధ్యానిస్తూ ఆ అక్షతలు శిరస్సు మీద కొన్ని అక్షతలు అమ్మవారి మీద వేసి కొన్ని అక్షతలు తల మీద ఉంచుకోవలసిందిగా ప్రార్థన. ఇక్కడికి ఈ వ్రతము కథ అనేది పరిసమాప్తమైనది. మరలా మీరు ఒక టెంకాయ కానీ, లేదు బెల్లం పొంగలి కానీ, లేదు పాలు కానీ, లేదు చలివిడి ముద్దలు కానీ, లేదు వరి పేలాలతో చేసిన నైవేద్యం ఏదైనా తీసుకొని అక్కడ ఉంచుకొని అమ్మవారికి నివేదన చేయవలను. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిత ప్రసూవ సత్యం దుర్తేన పురుషంచామి దేవాదేవి అమృతమస్తమృతోపస్తరణమసి స్వాహ. ఒక చుక్క నీరు, కలశం నీరు తీసుకొని పల్లెరంలో వేయవలసిందిగా ప్రార్థన. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. పనిగౌరి దేవతా ప్రీత్యర్థం మహానైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతరం మధ్య మధ్య అమృతపానీయం, ఉత్తరాభోజనం, హస్తప్రక్షాళనం, పాదప్రక్షాళనం, పునః ఆచమనోద్ధాచమనం సమర్పయామి. తాంబూలాన్ సమర్పయామి. అమ్మవారికి తాంబూలం కూడా ఉంచవలసిందిగా ప్రార్థన. అధ నీరాజనము. ఇప్పుడు మహానీరాజనం. అమ్మవారికి కర్పూరముతో కానీ లేదంటే ఆద్యం నెయ్యి ఒత్తితో కానీ 5 ఒత్తులు ఉంచి అమ్మవారికి హారతి ఇవ్వవలసిందిగా ప్రార్థన. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మదవ్యో సానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆజుస్తేజో దదాతి. నీరాజనం దర్శయామి. నీరాజానంతరం ఆ నీరాజనం చూపించిన తర్వాత ఆ హారతి ప్లేట్కు చుట్టూ ఒక చుక్క నీరు, కలశం నీరు తీసుకొని సంప్రోక్షణ చేసి పల్లెరంలో విడవలసిందిగా ప్రార్థన. నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పయామి. ఓం గౌరీ మిమాయ సరళాన్ చక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపదే నవపదే బభూవసి సహస్రాక్షర పరమే వ్యోమన్. పనిగౌరిదేవ్యే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్ష నమస్కారాన్ సమర్పయామి. అందరూ పలకండి. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పనిగౌరీ దేవతాభ్యో నమః. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మరొక్కసారి పునఃపూజ చేయవలసిందిగా ప్రార్థన. పునఃపూజాం చ కరిష్యే. చిత్రమాచ్ఛాదయామి, చామరాభ్యాం విజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళనమరోహయామి, అశ్వాన్నరోహయామి, గజాన్నరోహయామి, సమస్త రాజోపచార, దేవోపచార, భక్త్యుపచార, శక్త్యుపచార పూజ సమర్పయామి. ఇక్కడ మరలా పునఃపూజ ఎందుకు చెప్పినామంటే కొంతమందికి శిష్టాచారములో అనగా ఆచారములో గరుడ పంచమి రోజే అమ్మవారిని ఉద్వాసం చేస్తారు. మరి కొంతమంది గరుడ పంచమంతా అమ్మవారిని ఉంచుకొని మరుసటి దినమైన షష్ఠి రోజు అమ్మవారిని ఉద్వాసం చేస్తారు. మరి మరుసటి రోజు అమ్మవారి ఉద్వాసం చేసేటట్టయితే మరలా పునఃపూజ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ పునఃపూజను 2 మార్లుగా చెప్పవలసిందిగా జరిగింది. కొన్ని అక్షతలు పూలు తీసుకొని అమ్మవారి దగ్గర వదలవలసిందిగా ప్రార్థన. యస్య స్మృత్యాక్తనామోక్యాతప పూజా క్రియాసు న్యూనం సంపూర్ణతాం యజ్జో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరపూజితం మయా దేవదేవి పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజనేన చ భగవాన్ భగవతి సర్వాత్మకస్వరం శ్రీ పనిగౌరి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. అమ్మవారికి అక్షతలు నీరు విడిచడమైనది. తర్వాత ఇక్కడ కొందరికి శిష్టాచారం, ఇక్కడ కూడా మళ్ళీ ఆచారం ప్రకారం కొంతమందికి వాయనం అనేది ఉంటుందన్నమాట. అమ్మవారికి చేటల వాయనం ఇచ్చేవాళ్ళు ఉంటారు. తర్వాత అమ్మవారికి ఒడిబియ్యంతో వాయనం ఇచ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాయనం అనేది ఎవరికైతే ఇంటి ఆచారం ఉంటే వారు ఈ యొక్క శ్లోకాన్ని పలుకుతూ అమ్మవారికి వాయనం ఇవ్వవలసిందిగా ప్రార్థన. పలకండి. కేదారః ఫణిగౌరీ ప్రతిగృహ్ణాతు ఫణిగౌరీ వై దదాతి చ ఫణిగౌరీ తారకోపాభ్యాం ఫణిగౌరీ నమో నమః. ఇది అమ్మవారి యొక్క మంత్రము.
ఈ మంత్రం చెప్పి అమ్మవారికి వాయనాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థన. అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత ప్రతిమాదానం అంటే ఏమి? అమ్మవారిని యొక్క దానం ఇచ్చేవాళ్ళంటే అమ్మవారి యొక్క కాసును కానీ తర్వాత మాంగళ్యం కానీ, చాలామంది మీకు తెలిసిన లేదో గరుడ పంచమి నోము చేసుకునేవారు, మంగళగౌరి వ్రతం చేసుకునేవారు, పెండ్లిళ్ళ కాలంలో వాయనం ఇచ్చి ఉద్వాసం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వ్రత ఉద్యాపన, దాన్ని ఉద్యాపన అంటారనమాట. కాబట్టి అమ్మవారికి ప్రతిమాదానం చేసేవారు ఎవరన్నా ఉంటే వారు ఈ విధముగా పలకవలసిందిగా ప్రార్థన. పనిగౌరీ ప్రతిమాం యస్మత్ సామ్రాజ్యం సౌభాగ్య వర్ధిని తస్మాదస్య ప్రదానేన మమాస్తు శ్రీర్ అచలంచల. ఇది అమ్మవారి యొక్క మంత్రము. ఈ ప్రతిమను ఎవరైనా దానం చేయవలసిన వారు ఉంటే ఆ దానం చేయవచ్చని చెప్తూ ఉన్నాం అనమాట. ఓం కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది విష్ణువు యొక్క స్తుతితో, అంటే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ చెప్తున్నాం మనం, ఏం చెప్తున్నామంటే సర్వదేవ నమస్కార శ్రీకేశవం ప్రతిగచ్చతి. సమస్తమైన నమస్కారాలన్నీ కూడా ఎట్లయితే ఇక్కడ ఉంది దీన్ని కూడా ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార శ్రీకేశవం ప్రతిగచ్చతి. అనగా ఆకాశం నుంచి పడిన ప్రతి బిందువు ఏ విధంగా నదులై ఆ నదులు సంసార సాగరం అనే సాగరంలో కలుస్తూ ఉన్నాయో అదేవిధంగా సర్వదేవ నమస్కార, అన్ని దేవతల యొక్క నమస్కారము కేశవునికి చెందుగాక అని చెప్పి సమస్తం సర్వం కూడా కృష్ణార్పణం చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వ్రతం అన్నది పరిసమాప్తమైనది. అమ్మవారి యొక్క అర్చన చేసిన కుంకుమ ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా ప్రార్థన. అమ్మవారి యొక్క ప్రసాదము తర్వాత అమ్మవారి యొక్క తీర్థము సేవించవలసిందిగా ప్రార్థన. పలకండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ పనిగౌరీ దేవత పావనం పాదోదక తీర్థం శుభగం శుభం. అమ్మవారి తీర్థం సేవించవలసిందిగా ప్రార్థన. తరువాత ఈ వ్రతం అయిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంత మీరు సమయ ఆలోచన చూసుకొని ఒక 2 ఇస్తర్లు దగ్గరికి తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన. ఆ 2 ఇస్తర్ల దగ్గర కూడా ఉప్పు పప్పు 2 కూడా పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన. కందిపప్పు ఉప్పు. సమయాభావం, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పేదానికి మీరు చేసేదానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి కొంత సమయాన్ని మీరు వెచ్చించుకొని తర్వాత దగ్గర తెచ్చిపెట్టుకొని ఈ యొక్క గుర్తుపెట్టుకోండి, కుడి చేతితో కందిపప్పు తీసుకోవాలి, ఎడమ చేతితో ఉప్పు తీసుకోవాలన్నమాట. చేతి మీద చేయి పై భాగానికి ఉంచుకొని ఈ విధముగా పలకాలి. 2 కూడా గుర్తుపెట్టుకోండి. 2 ఇస్తరులు వేసుకోండి. మీరు తూర్పు ముఖాన మాత్రమే కూర్చోవాలి. దక్షిణము కానీ పడమర కానీ ఉత్తరం కానీ కూర్చోరాదు. తూర్పు ముఖానే కూర్చొని 2 ఇస్తర్లు మీ ముందు భాగానికి వేసుకొని ఆ 2 భాగాలు ఉండే ఇస్తర్లకు వేరువేరుగా పెట్టాలన్నమాట. ఇస్తర కలిపి పెట్టకుండా ఒక విస్తర వేరుగా ఒక విస్తర వేరుగా పెట్టుకొని కుడి చేతిలో కందిపప్పు ఎడమ చేతిలో ఉప్పు. గుర్తుపెట్టుకోండి, పొరపాటున ఎవరైనా కుడి చేతితో ఉప్పు కనుక తీసుకుంటే మన మృత్యువును మనమే తీసుకున్న వారు అవుతామన్నమాట. కాబట్టి కుడి చేతిలో కందిపప్పు ఎడమ చేతిలో ఉప్పు తీసుకొని చేతి మీద చేయి, ఇప్పుడు మనం ఇంటూ మార్క్ ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా చేతి మీద చేయి పెట్టుకొని ఈ విధంగా పలకాలన్నమాట. అందరూ కూడా పలకండి. మామదండన కలిగి అత్తదండన కలిగి భర్తృదండన కలిగి పుత్రదండన కలిగి స్వర్గానికి పోయిన సవితి పోరు వద్దయా. ఇది చెప్పాలన్నమాట. ఈ విధంగా చెప్పి కుడి చేతిలో ఉండే కందిపప్పును ఒక ఇస్తరులో ఎడమ చేతి ఉప్పును ఒక ఇస్తరులో ఉంచవలసిందిగా ప్రార్థన. మరలా అదే విధంగా తీసుకొని ఈ విధంగా పలకవలసిందిగా ప్రార్థన. అత్తదండన కలిగి మామదండన కలిగి భర్తృదండన కలిగి పుత్రదండన కలిగి స్వర్గానికి పోయిన సవితి పోరు వద్దయా. మరలా ఒకసారి అదేవిధంగా ఉంచాలి. మరి 3వ మారు అదే విధంగానే కుడి చేతితో కందిపప్పును ఎడమ చేతితో ఉప్పును తీసుకొని మరలా ఈ విధంగా పలకాలి. భర్తృదండన కలిగి మామదండన కలిగి అత్తదండన కలిగి పుత్రదండన కలిగి స్వర్గానికి పోయిన సవితి పోరు వద్దయా. మళ్ళీ అదేవిధంగా పెట్టడం. ఈ విధంగా పెట్టిన తర్వాత కందిపప్పును కొంత ఉప్పులో కలపాలి, ఉప్పును కొంత కందిపప్పులో, అంటే కందిపప్పు ఉండే ఇస్తరులో కొద్ది ఉప్పున్న ఇస్తరులో కొంత కందిపప్పును వేసి సమతుల్యం చేయాలంటే దీనికి మన కందికిన వివాహంలో కూడా
ఉప్పు పప్పు అని చేస్తుంటాం. ఉప్పేనుగా పప్పేనుగా అంటే ఏమి, ఉప్పు లేకపోయినా అన్నంలో రుచి ఉండదు, పప్పు లేకపోయినా అన్నంలో రుచి ఉండదు. అదేవిధంగా ఏ విధంగా అయితే ఉంటుందో భగవద్ అనుగ్రహము కూడా. అంటే చూడండి, ఇక్కడ మన శాస్త్రాలు ఇవి ఎందుకు చెప్పినాయిరా అంటే, విచ్చలవిడిగా యథేచ్ఛగా మనం తినకుండా అత్తామామ యొక్క కనుసన్నల్లో మెలుగుతూ, భర్త చెప్పిన మాటలు వింటూ, భర్త తదనంతరం భర్త తర్వాత కొడుకే ఇంటికి యజమాని అన్నమాట. కాబట్టి అక్కడ చెప్తున్నా మనం, అత్తదండన కలిగి, మామదండన కలిగి, భర్తృదండన కలిగి, పుత్రదండన కలిగి, ఇవన్నీ కూడా అంటే వాళ్ళ యొక్క కనుసన్నల్లో మంచి వృద్ధిని చేకూర్చుకుంటూ, సౌభాగ్యాన్ని పెంచుకుంటూ, పతివ్రత లక్షణాలతో ఉంటూ, యొక్క పుత్రుని యొక్క అడుగుజాడల్లో ఉంటూ స్వర్గానికి పోయినా అంటే చనిపోయిన తర్వాత కూడా సవితి పోరొద్దయ అంటే ఇక్కడ ఏమరా అంటే, మరొక భర్త అనేది లేకుండా, సవితులు లేకుండా ఆ భర్తకు భార్యగా ఉండడం. సవితి పోరు అంటే ఎప్పుడైతే స్త్రీ పురుషుడిని ఇబ్బంది పెడుతుందో అప్పుడే పురుషుడు ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళడం కానీ వివాహం చేసుకోవడం కానీ, ఇవంటే ఏమిరా కారణం అంటే, స్త్రీ సౌభాగ్యవతిగా ఉండి అత్తమామల యొక్క తర్వాత భర్త యొక్క ఆశీర్వాదాలతో వేరే ఇతరత్ర లేకుండా ఉండడం వల్లనే అవన్నీ కూడా మనకు కలుగుతాయన్నమాట. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఇదే శ్రావణ మాసంలోనే మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ వరలక్ష్మి వ్రతంలో చారుమతీదేవి అత్తామామ యొక్క సేవ చేసుకొనే ఆ యొక్క మహాలక్ష్మి అనుగ్రహం సంపాదించి, అమ్మా నువ్వు లక్షణంగా అత్తామామ సేవ చేస్తున్నావు కాబట్టి నీకు మంచి అన్ని విధములైన యోగ్యమైన నీకు ఒక వ్రతాన్ని చెప్తున్నానమ్మా అని చెప్పి అమ్మవారి స్వప్నములో ఉండి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని చెప్తున్నమాట. అంటే ఏమరా అంటే, అత్తామామ సేవ చేసిన వారు అడుగుజాడల్లో ఉంటే సమస్తం సిద్ధిస్తాయి అనే దాన్నే మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఓం స్వస్తి. ఇక్కడికి ఈ కార్యక్రమం అనేది పరిసమాప్తమైనది. ఓం స్వస్తి. ఈ కార్యక్రమము అనంతపురము పట్టణము పాత ఊరు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానమునందు దేవస్థాన ప్రధాన అర్చకులు గడియారం నాగవెంకట కుమార్ శర్మ గారిచే చెప్పబడినది. ఓం స్వస్తి. శ్రీ వాసవాంబాయే నమః. ఈ యొక్క పనిగౌరి వ్రతం పరిపూర్ణంగా అయినది. అదే దినం ఉద్వాసన చేసేవారైతే ఆ దినము, మరుసటి దినం ఉద్వాసన చేసేటట్టయితే చిన్న బెల్లం ముక్క అమ్మవారికి నైవేద్యం చేసి ఈ ఉద్వాసన మంత్రాన్ని చెప్పాలన్నమాట. ఓం యజ్ఞేన యజ్ఞ వైజంత దేవా తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సచంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా మహాగణాధిపతయే నమః. శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిదేవ్యే నమః. శ్రీ పనిగౌరి దేవతాభ్యో నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమార్థే పునరాగమనాయ చ. గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, పనిగౌరి దేవతకు ముగ్గురికి కూడా యథాస్థానం ప్రవేశయామి, అమ్మ మీరు మీ యొక్క స్థానాలకు వెళ్ళండి. శోభనార్థే క్షేమార్థే మళ్ళీ మంచి కార్యాలు చేసుకునేటప్పుడు, ఇంట్లో శుభకార్యాలు జరిగేటప్పుడు, పునరాగమనాయ చ మళ్ళీ మీరు ఇంటికి వచ్చి మాకు శుభాన్ని చేకూర్చుగాక అని చెప్పడం అన్నమాట. అక్షతలు అమ్మవారి మీద స్వామి మీద వేసి ఆ యొక్క పసుపు గౌరిని, తర్వాత అంటే పసుపు గౌరి అంటే పనిగౌరి దేవతను, పసుపు గణపతిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని కొద్దిగా జరపవలసిందిగా ప్రార్థన. అంటే ఉద్వాసన చేసిన దాంతో సమానం. ఓం స్వస్తి.